హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఎస్ని ఆదేశించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలను సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రవీణ్ కేసును సిబిఐకి అప్పగించాలని కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. స్వయంగా ఆయనే వాదనలు కూడా వినిపించారు. అయితే కేఏ పాల్ పిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం స్వయంగా కేఏ పాల్ వాదన వినిపించిన నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్టు బయటపెట్టాలని కేఏ పాల్కు డిమాండ్ చేశారు. రీపోస్ట్ మార్టం నిర్వహించి కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో దీంతో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. డీజీపీలకి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేఏ పాల్ పిటిషన్ విచారించిన నేపథ్యంలోనే ఈ యొక్క కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శికి డీజీపీలకి ఏపీ సిఎస్కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపైన ఎటువంటి ఈ నోటీసుల ద్వారా ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా ఈ కేసు సంబంధించి అన్ని అంశాలను కూడా పొందుపరచాల్సిందిగా హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వం కొంత అలర్ట్ అయింది. ముఖ్యంగా రీపోస్ట్ మార్టం చేసి కేసును సిబిఐకి అప్పగించాలని కేఏ పాల్ డిమాండ్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. అటు పాస్టర్లు కూడా కేఏ పాల్ పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. సో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి దీనికి సంబంధించి గతంలో కేఏ పాల్, మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయిస్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ప్రవీణ్ మరణం పైన ఇంకా అనుమానాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కొంత వారు ఏకంగా ఇప్పుడు న్యాయస్థానం ఆశ్రయించి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆసక్తి రేపుతోంది. ఒకసారి గతంలో వారు ఏం మాట్లాడారో చూద్దాం. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ, అశ్విని కుమార్ దుబే, దే ఆర్ ది టూ మెయిన్ కల్ప్రిట్స్. ప్లాన్ చేసి ఇదంతా చేసింది వీళ్ళిద్దరే. ఇది నేను ఆరోపిస్తున్నాను. కొన్ని వార్తా సంస్థలకు తెలుసు. హైదరాబాద్ శివార్లోనే ఉత్తరప్రదేశ్ ముఠ అతన్ని అంతమొందించారు. 300 crore Christians, Muslims are demanding, Hindus are demanding, human beings are demanding, courts are going to do justice, and I thank God for the Honorable CJ's bench which asked them to file the counter, and hopefully by next Wednesday without any, and there should be repost-mortem. That is also our prayer importance, because justice is not done, post-mortem is not done for 36 hours from 11:40 to 24th, 25th, 26th, 6 p.m. the body was released, and from 26th today April 16th, where is the post-mortem for 21 days? Is there any such incident, Your Honor? Within 48 hours post-mortem report should be done. Why they are taking law into their own hands? ఇక పాస్టర్ ప్రవీణ్ మరణం పైన హైకోర్టు విచారణ జరిపి ఏకంగా ప్రభుత్వ నోటీస్ జారీ చేయడం పైన ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సో ప్రభుత్వం ఈ నోటీస్ ఎలా తీసుకునే అవకాశం ఉందా? డీజీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఏపీసీఎస్ కూడా నోటీస్ అందినట్టు తెలుస్తోంది. ఈ నోటీసులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం ఏ రకంగా సంసిద్ధమవుతోంది? ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా బట్టబయలు చేయాలని కేఏ పాల్ అక్కడ పొందుపరిచారు. సో ఈ డిమాండ్లని హైకోర్టు నోటీసులు ఎలా తీసుకునే అవకాశం ఉంది? అంటే ప్రభుత్వం వద్ద విచారణ సంబంధించి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఐజీ అశోక్ కుమార్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. దానికి సంబంధించినటువంటి వివరాలని హోంశాఖ కార్యదర్శి, డీజీపీ కానీ లేక సిఎస్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది. కాబట్టి దానికి అనుగుణంగా పోలీసుల వద్ద ఉన్నటువంటి చేసినటువంటి విచారణ తాలూకా వివరాలు, వాటితో పాటు సేకరించిన సీసీ ఫుటేజీ, వాటితో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా కోర్టుకి ఏమైనా ప్రొడ్యూస్ చేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే కేఏ పాల్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు 48 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది వస్తుంది, కానీ ఇన్ని రోజులైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదనేది ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన నిన్న హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన సందర్భంగా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వెనుక ఎందుకు దాస్తున్నా, దాని వెనుక ఏదైనా కాన్స్పిరసీ ఉందా అనే అనుమానాలు రేకెత్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా బహిర్గతం చేయాలనే ఒక అంశాన్ని హైకోర్టు జడ్జి ముందు ఆయన ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వద్ద పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ ఉంది, కానీ దాన్ని పబ్లిక్గా ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రకటించలేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందనే దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా అటు పోలీసు శాఖ ఎక్కడ బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టింది,
పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ అంశాలు వచ్చాయనే అంశాలకు సంబంధించి కోర్టు కూడా చెప్పే అవకాశం ఉంది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ను కోర్టుకి ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. కేఏ పాల్ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. కోర్టు చాలా స్పష్టంగా తన వాదన వింది, అన్ని అంశాలను కూడా కోర్టు ముందు చెప్పాను. వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యపోయారు, జడ్జి కూడా కొంత ఆశ్చర్యపోయారు. ఈ కేసులో ఇంత డెప్త్ ఉందో, ఇన్ని విషయాలు ఉన్నాయంటూ ఆయన కూడా ఆశ్చర్యపోయారంటూ కేఏ పాల్ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో వాస్తవంగా అసలు ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన అంశం కొట్టేస్తారు, పిటిషన్ని కొట్టేస్తారు, అర్హత లేదని చెబుతారని ముందుగా అందరూ భావించారు. కానీ టేకప్ చేయడం, తర్వాత వాదనలు వినడం, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం, కౌంటర్ దాఖలు చేయాలనేది ఖచ్చితంగా కేఏ పాల్ కొంత సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆయన మొదటి నుంచి ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని సందర్శించిన దగ్గర నుంచి కూడా ఆయన ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా ఇది హత్య అంటూ ఆయన వాదన వినిపిస్తున్నారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా ఇది హత్య అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోర్టు కొంత కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా కొంత ఇరకాటంలో పడే అవకాశం కనబడుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు పూర్తి అంటే సీసీ ఫుటేజ్ని కూడా కొంత ప్యాచ్లుగా పార్ట్లుగా మాత్రమే ప్రభుత్వం పోలీసులు విడుదల చేశారు. మొత్తం సీసీ ఫుటేజ్ విడుదల చేస్తే అసలు అది ప్రవీణ్ పగడాలా కాదనేది తెలుస్తుందనే వాదన కూడా అటు హర్ష్ కుమార్ కేఏ పాల్ చేస్తున్నారు. విజయవాడలో 3 గంటల పైన ఆయన స్పెండ్ చేసినప్పుడు కేవలం ఒక ఫోటో మాత్రమే బయటపెట్టారు. విజయవాడలో రామర్పాడులో ఆయన 3 గంటలు ఉన్నటువంటి సీసీ కెమెరాలో సరిగా పనిచేయలేదు, చెట్లు అడ్డొచ్చాయని ఐజీ అశోక్ కుమార్ చెప్తున్నారు. కానీ ఆ 3 గంటల సీసీ ఫుటేజ్ బయటపెడితే ఆ 3 గంటల్లో ఆయన ఫేసు మాస్క్ బయట తీశారు, అక్కడ టీ తాగారు, వాటర్ బాటిల్తో మొహం కడుక్కున్న ఈ విజువల్స్ అన్ని బయటకు వస్తాయనేది వాళ్ళు కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి అంశాలని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విచారణ చేసినటువంటి అంశాలతో పాటు ఇంకా పూర్తి స్థాయిలో బయటికి చెప్పారు, అంటే మీడియా ముందు పెట్టినటువంటి ఇంకా అంశాలను కోర్టు ముందు పెడతారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. చూడాలి మరి ప్రభుత్వం ఇచ్చే కౌంటర్ని బట్టి, కౌంటర్ ఇచ్చే దాన్ని బట్టి కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేఏ పాల్ డిమాండ్ చేసినట్టు సిబిఐ ఎంక్వైరీకి ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వం కౌంటర్ ఇచ్చేటువంటి అంశాలను పరిగణలో తీసుకుని సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్తుందనేది ఇక వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది మనోజ్. రైట్ రాజేష్, సరేమైనా కూడా హైకోర్టు నుంచి అటు ప్రభుత్వానికి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, సిఎస్కి నోటీసులు రావడంతో ప్రభుత్వం ఒక్కసారి గలట్ అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టబయలు చేయాలని చెప్పి కూడా కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. సో ఇటు హర్ష కుమార్, కేఏ పాల్ ఇద్దరు కూడా బయట ఆరోపణలే కాదు న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని సిద్ధమయ్యారు. రీపోస్ట్ మార్టం కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి నేపథ్యంలో కౌంటర్ దాఖలతో సరిపోతుందా, మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాల్సి వస్తుందా, సిబిఐకి కేసు అప్పగిస్తారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. 300 crore Christians, Muslims are demanding, Hindus are demanding, human beings are demanding, courts are going to do justice, and I thank God for the Honorable CJ's bench which asked them to file the counter, and hopefully by next Wednesday without any, and there should be re-postmortem. That is also our prayer. Importance, because justice is not done, postmortem is not done for 36 hours from 11:40 to 24, 25th, 26th, 6 p.m. the body was released, and from 26th today, April 16th, where is the postmortem for 21 days? Is there any such incident, Your Honor? Within 48 hours postmortem report should be done. Why they are taking law into their own hands? RTV app